మణాశ్రమ లేఖలు 65వ లేఖ నరకుడు దీపావళి ఆగస్టు 20, 1946. ఈ మధ్య రామచంద్ర అయ్యర్ మద్రాస్ నుంచి వచ్చారు. ఒక రోజున పాత నోట్బుక్ ఒకటి దగ్గర పెట్టుకొని తారీఖులు నెంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు హాల్లో. భగవాన్ చూచి అదేం పుస్తకమోయ్ అన్నారు. భగవాన్ పూర్వం రాసిన పాత నోట్బుక్ ఇది. దీనిలో నెంబర్లు తారీఖులు చూసి అచ్చుబుక్కులో చేరుస్తున్నాను అన్నారు వారు. ఇలా తెమ్మని అన్నారు. అది తీసుకొని పుటలు తిప్పి చూసి దీనిలో దీపావళి పద్యాలున్నాయి, మీరు విన్నారా అని అడిగారు భగవాన్ నన్ను ఉద్దేశించి. వినలేదు అంటే చదివి ఇలా అర్థం చెప్పారు. శరీరం నేననే అభిమానం ఉన్నవాడే నరకుడు, ఆ అభిమానమే నరకము. ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాది రాజైన వాని జీవితం నరకమే. ఆ అభిమానాన్ని నిర్మూలించి తానుగా ప్రకాశించుకుంటే దీపావళి. అదే ఆ పద్యాల భావం. నూల్ తిరట్టు ఇవన్నీ ఉన్నాయా అని అన్నా నేను. ఈ నూల్ తిరట్టు అంటే భగవాన్ అరవంలో రాసిన పద్యాలు, పాటలు, వచనాలు అన్నీ కలిపి ఒక పుస్తకంగా అచ్చువేశారు. దానికి భగవాన్ ఇవి చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను, ఇవన్నీ దానిలో ఎందుకు అని అన్నారు భగవాన్. ప్రథమ ముద్రణానంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని ఈ పద్యాలు ఎందుకు రాశానో తెలుసా అన్నారు భగవాన్. తెలియదు అన్నాను. అలాగా, ఒక దీపావళికి మురుగనార్ దీపావళి గురించి భగవాన్ ఏదైనా రాయాలి అన్నారు. మీరు రాయరాదు, నేనెందుకు రాసేది అని అన్నాను. భగవాన్ రాస్తే నేను రాస్తాను అన్నారు. సరేనని ఆ పద్యాలను రాశాను. కారణం లేకుండా ఏదీ రాయలేను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అని భగవాన్ సెలవిచ్చారు.